The original case is about 5 lakh rupees. 5 లక్షల రూపాయలకి నువ్వు ఒక కేసు లాడ్జ్ చేయంగానే ఇమ్మీడియట్ గా ఇవాళ లాడ్జ్ చేయంగానే రేపే ఆగ మేఘాల మీద విమానం వేసుకొని మరి బాంబే వెళ్ళిపోయారు. విమానం వేసుకొని మరి బాంబే వెళ్ళిపోయారు. ఖర్చులు ఎవడిచ్చాడు ఖర్చులు అంటే రిలీజ్ అవ్వాలి ఆ ప్రొసీజర్ ఉంటుంది. ఖర్చులు ఎవడిచ్చాడు అంటున్నా నేను. అరే ఒక పోలీస్ స్టేషన్ కి మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ రావాలంటే నెలల తరబడి పడుతుందండి. బికాస్ దర్ ఈస్ అ ప్రొసీజర్. దేర్ ఈస్ అ గాడ్ డామ్ ప్రొసీజర్. ప్రొసీజర్ ఎలా డివియేట్ అయ్యారు వీళ్ళు? ఎవరి కోసం డివియేట్ అయ్యారు వీళ్ళు? అసలు విమానం ఖర్చులు పెట్టుకుంది ఎవరు? ప్రభుత్వం నుంచి తీసుకున్నారా లేకపోతే ఇంకెవరన్నా పెట్టుకున్నారా? ఎందుకంటే ఒకవేళ కొన్ని సార్లు ప్రాబబ్లీ ఈవెన్ ది కంప్లైంట్ కొన్నిసార్లు ఇస్తారంట. నాకు తెలియదు అది. ఐ థింక్ సమ్ పోలీస్ అఫీషియల్ షుడ్ వెరిఫై దట్. నేనేమంటానంటే కంప్లైంట్ కూడా ఎప్పుడన్నా పెట్టుకుంటారేమో. పోని 5 లక్షల కోసం 10 మంది పోలీసులను తీసుకొని ఈ మహానుభావుడు వాళ్ళకి విమానం ఖర్చులు పెట్టి ఈ కుక్కల విద్యాసాగర్ విమానం ఖర్చులు పెట్టి బాంబే తీసుకెళ్ళాడు. బాంబే తీసుకెళ్ళి ఆ అమ్మాయినే కాదు అమ్మాయి పేరెంట్స్ని కూడా తీసుకొచ్చారు. తీసుకొచ్చి నువ్వు ఇల్లీగల్గా డిటెన్షన్ అంటారండి దీన్ని. 18 days. సరే దానికి వీళ్ళు పోలీస్ కస్టడీయా ఇంకోట ఏదైనా నాకు తెలిసి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఆన్ పేపర్. దెర్ ఇస్ నో వే దట్ ఎ విమెన్ కెన్ బి డీటైన్డ్ ఇన్ ద పోలీస్ స్టేషన్ ఆర్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ది పోలీస్ వితౌట్ అ ప్రాపర్ డిరెక్షన్ ఫ్రమ్ ది మ్యాజిస్ట్రేట్. నాకు తెలిసైతే సో మ్యాజిస్ట్రేట్ నుంచి డిరెక్షన్ లేదు. ఎందుకంటే వీళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూసే చేయలేదు 18 రోజులకు ముందర. ఇంకోటి ఆ అమ్మాయి నిన్న చెప్పిన దాంట్లో కూడా మీ ఛానల్లో కూడా చెప్పిందండి. అమ్మాయి ఏం చెప్పింది? మమ్మల్ని అసలు బెయిల్ పిటిషన్స్ కూడా వేయలేదండి. ఒకటేసారి బెయిల్ పిటిషన్ వేసారు, వాళ్ళకి బెయిల్ వచ్చేసింది. నన్ను లాయర్ తో మాట్లాడడానికి కూడా నాట్ ఏబుల్ టు అలౌ చేయలేదని చెప్పింది. ఫోన్లు లాగేసుకున్నారు. హూ గేవ్ యూ దట్ రైట్? ఈస్ దేర్ ఎ కోర్ట్ డైరెక్షన్ దట్ యూ కెన్ సీజ్ దర్ ఫోన్స్? కోర్ట్ డైరెక్షన్ ఉందా? అయ్యే జాగిరా ఎవరిదన్నా కోర్టు డైరెక్షన్ ఉందా అండి? ఇప్పుడు నా మీద కేసు ఉందనుకోండి చంద్రిక్ గారు, నా జ్యోత్స్న ఫోన్స్ సీజ్ చేయండి, జ్యోత్స్న లాయర్లతో మాట్లాడివద్దని కోర్టు చెప్తుందా? అవును, కోర్టు చెప్తుందా? బేసిక్ రైట్స్ ఉంటాయి అడ్వకేట్ తో. ఎవరికైనా ఉంటాయండి. అవును, కసబ్కే ఉన్నాయండి. అవును, కసబ్ కన్నా ఎక్కువ నాకు అర్థం